హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. 11,062 మెగా పోస్టులతోటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ రోజు కానీ, రేపు గాని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఈ 11,062 పోస్టులు మనం చూసుకున్నట్లయితే 7,304 పోస్టులు అనేటువంటిది ఎస్‌జిటి పోస్టులుగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది. అయితే ఈ 11,062 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో 5,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ సర్కార్ అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే గనక క్యాడర్ వైస్‌గా ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే క్రితం వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మనం చూసుకున్నట్లయితే ఎస్‌సీఐ చూసుకున్నట్లయితే 1,739 పోస్టులు, ఎస్‌జిటి చూసుకున్నట్లయితే 2,575 పోస్టులు, పండిట్‌లొచ్చేసి 611 పోస్టులు, పీఈటీ వచ్చేసి 164 పోస్టులతోటి మొత్తం 5,089 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. అయితే ఈ కొత్త నోటిఫికేషన్‌లో మనం చూసుకున్నట్లయితే గనక వచ్చినటువంటి పోస్టుల వివరాలు ఎస్‌సీఐ చూసుకున్నట్లయితే గనక మరొక 890 పోస్టులు అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగానే స్పెషల్ టీచర్స్ వచ్చేసి 220 పోస్టులు యాడ్ చేయడం జరిగింది. అలాగనే ఎస్‌జిటి చూసుకున్నట్లయితే గనక 3,933 పోస్టులు, అలాగనే స్పెషల్ టీచర్స్‌లో ఎస్‌జిటి వచ్చేసి 796 పోస్టులు అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. అలాగనే పండిట్‌లో చూసుకున్నట్లయితే 116 పోస్టులు, అలాగనే పీఈటీలో 18 పోస్టులు వెరసి 4,957 పోస్టులొచ్చేసి కొత్త పోస్టులేయడం జరిగింది. అలాగనే స్పెషల్ టీచర్ పోస్టులొచ్చేసి 1,016 పోస్టులనేటువంటిది ఇయడం జరిగింది. ఈ రకంగా వెరసి క్రితం ఉన్నటువంటి 5,089 పోస్టులో చూసుకున్నట్లయితే మరొక 7,000 పోస్టులు 7,304 పోస్టులనేటువంటిది యాడ్ చేస్తూ మనకి 11,062 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎస్ఏ పోస్టులు వచ్చేసి క్యాడర్ వైస్‌గా 2,849 పోస్టులు ఇయడం జరిగింది. ఎస్‌జిటి పోస్టులు వచ్చేసి 7,304 పోస్టులు ఇయడం జరిగింది. పండిట్ పోస్టులు వచ్చేసి 727 పోస్టులు, అలానే పీఈటీ పోస్టులు వచ్చేసి 182 పోస్టులు. ఇందులో మన అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఎస్‌జిటికి ఉండడం జరిగింది. 7,304 పోస్టులతోటి వెరసి 11,062 పోస్టులతోటి తాజా నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేయడానికి నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీడియో అనేటువంటిది చేయడానికి నేను మీకు వీడియోస్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్స్‌తో కూడినటువంటి వీడియో. అలాగే మీరు చూసినట్లయితే గనక స్పేస్‌లోకి నలుగురిని అంటే చంద్రయాన్-3 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గగన్‌యాన్ అండి. చంద్రయాన్ కాదు. గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కి గాను ఇస్రో అనేటువంటిది నలుగురు వ్యోమగాముల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళని చూసుకున్నట్లయితే గనక ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినటువంటి గ్రూప్ కెప్టెన్‌లైనటువంటి ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్, అదే రకంగా అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్‌తో పాటుగా వింగ్ కమాండర్ అయినటువంటి శుభాంక్షు శుభాం సు శుభాంశు శుక్లాలను అంతరిక్షంలోనికి పంపనించడం జరిగింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇస్రో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం జరిగింది. మంగళవారం తిరువనంతపురంలో ఉన్నటువంటి స్పేస్ సెంటర్‌ను సందర్శించినటువంటి ప్రధాని మోడీ ఈ వ్యోమగాములను దేశ ప్రజలకు ప్రదానం చేయడం జరిగింది. పరిచయం చేయడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే గనక ఈ 11,062 పోస్టులతోటి కూడినటువంటి మెగా డిఎస్సి, అదే రకంగా స్పేస్‌లోకి వెళ్ళేటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరింకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానెల్ మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్‌ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్‌లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్‌లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.